దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే భారత్ బంద్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి మాల్యాద్రి పిలుపునిచ్చారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలు, అనేక ట్రేడ్ యూనియన్లకు బంద్కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్తున్నారని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటియు, అదే రకంగా ప్రజా సంఘాలు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటిసి అన్ని ట్రేడ్ యూనియన్లు పిలిపించినాయి. మన దేశంలో మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేట్ పరం చేయటం, అదే రకంగా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయటం, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక హక్కుల్ని కాలరాయటం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. వ్యవసాయాన్ని కూడా పూర్తిగా దెబ్బతీసి మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం, పెట్టుబడిదారుల పరం చేయబోతున్నది, చేస్తున్నది. ఇప్పుడు అదే రకంగా ఉపాధి హామీ చట్టాన్ని దాన్ని నిర్వీర్యం చేసి దాదాపు 2,50,000 కోట్లు కేటాయించాల్సి వస్తే ఆఖరికి ఈ సంవత్సరం బడ్జెట్లో 80,000 కోట్లు మాత్రమే కేటాయించి దానికి ఉన్న వసతులు, కనీస వసతుల్ని, మంచినీళ్ళు, మజ్జిగ, ఆటో ఛార్జీలు, తర్వాత వచ్చేసరికి ఈ టెంట్లు, మెడికల్ కిట్లు, మిగతా విషయాలన్నింటినీ కూడా పరికరాలు ఏమి ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టి చేస్తూ ఉన్నది. ఈరోజు ఆ రంగాలన్నీ చాలా పెద్ద ఎత్తున సంక్షోభంలో ఉన్నాయి. అదే రకంగా అంగన్వాడీ వాళ్ళు గత సంవత్సరం 42 రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మె చేసినటువంటి హామీలు అమలు జరుపుతానని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తానన్నారు. అధికారానికి వచ్చే సంవత్సరం దాటితే ఏం అమలు జరపలేదు. అదే రకంగా వచ్చేసరికి ఈరోజు ప్రధానంగా ఆశా వర్కర్స్ వాళ్ళు కనీస వేతనం ఇవ్వలేదు. భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళకి ఇవ్వాల్సిన సెస్ ఇచ్చి వాళ్ళ సంక్షేమ బోర్డుని అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కార్డులు తీసుకోమని చెప్పారు. కార్డులు తీసుకున్నా కూడా వాళ్ళకి ఏమి అతీగతి లేదు. వాళ్ళకి పిల్లకాయలు చదువుకోవాలన్నా, డెలివరీ అవ్వాలన్నా, డెలివరీ అయిన సందర్భంలోనూ, బాగలేని సందర్భంలోనూ, ఏదైనా యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన సందర్భంలోనూ చాలా సదుపాయాలు ఇస్తానన్నారు. ఆచరణలో ఆ సదుపాయాలన్నీ ఎత్తేసేశారు ఈ యొక్క మోడీ ప్రభుత్వం. DBS Institute of Technology, a symbol for excellent education. 100% placement సాధిస్తున్న విద్యా సంస్థ DBS. ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు. DBS Institute of Technology, DS Naidu Nagar, Kavali. Hi Nilor, please subscribe to N3 TV.